అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్కి అంతా సిద్ధమైంది. స్టూడెంట్స్ అంతా ప్రిపేర్ అవుతున్నారు. బాగా పరీక్షలు రాయాలి, మంచిగా మార్కులు సాధించాలి. ఎందుకంటే ఈ జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ జనవరి సెషన్తో కంపేర్ చేసి ఏ సెషన్లో ఎక్కువ మార్కులు వస్తే ఆ పర్సంటేజ్ ఆధారంగానే ర్యాంక్స్ రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సెషన్లో మీరంతా మంచి ఎఫర్ట్ పెట్టాలని చెప్పి సూచిస్తూ ఏప్రిల్ 12వ తారీఖులోగా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఏప్రిల్ సెషన్కి సంబంధించి ఏప్రిల్ 12లోగా పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. అందరికీ ఎవరెవరికి ఏ పర్సంటైల్ వచ్చింది, ఏ ర్యాంక్ ఇస్తారు, ఎక్కడ అవకాశం వస్తుంది అనే దాని మీద అందరికీ క్లారిటీ వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చేయొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ రిజల్ట్స్ని దాదాపుగా 7-8 తారీఖుల్లో రిలీజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అట్లీస్ట్ 10వ తారీఖులోగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అంటే ఏప్రిల్ 2nd వీక్ ముగిసేసరికి ఇటు ఇంటర్మీడియట్ రిజల్ట్స్, అటు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రెండు వస్తాయి. కాబట్టి అడ్వాన్స్డ్కి ఎవరు వెళ్ళాలి, ఈఏపీ సెట్కి ఎవరు కాన్సన్ట్రేషన్ చేయాలి, లేకుంటే కామెడ్కే, లేదంటే ఇతర ఎగ్జామ్స్ కోసం ఎవరెవరు ప్రయత్నం చేయాలి అన్న దాని మీద పూర్తి క్లారిటీ రాబోయే 15 రోజుల్లో రాబోతుంది. ఇదే సమయంలో విట్టు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి అడ్మిషన్స్కి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు గడువు పొడిగించారు. వాస్తవానికి మార్చి 31తో గడువు ముగిసింది, కానీ దాన్ని మరింత పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా విట్టు వైపు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి ఇదొక ముఖ్యమైనటువంటి అప్డేట్. ఇక ఈరోజు వీడియోలో మనం వెళ్తే జలంధర్ ఎన్ఐటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటిగా దాన్ని పిలుస్తుంటారు, పంజాబ్ రాష్ట్రంలో ఉంది. దాదాపు 4000 మంది అక్కడ స్టూడెంట్స్ ఉంటే అందులో 400 నుంచి 500 మంది వరకు తెలుగు స్టూడెంట్సే ఉంటారు. 2 రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఎన్ఐటి జలంధర్లో చేరుతూ ఉంటారు. ఇప్పుడు ఎన్ఐటి జలంధర్ ఐఐఎం విశాఖపట్నంతో టైఅప్ కుదుర్చుకుంది. 2 క్యాంపస్లు కొలాబరేట్ కావడంతో ఇప్పుడు ఒక మంచి అవకాశం ఎన్ఐటి జలంధర్లో చేరినటువంటి స్టూడెంట్స్కి రాబోతోంది. ఎటువంటి ఎంట్రన్స్ టెస్టులు ఏమీ రాయవసరం లేకుండానే నేరుగా ఎన్ఐటిలో బీటెక్ అవకాశం వచ్చినటువంటి వాళ్ళు ఎన్ఐటిలో బీటెక్ చేస్తూనే ఎంబీఏ సర్టిఫికేట్ కూడా ఐఐఎం విశాఖపట్నం నుంచి సాధించేటువంటి అవకాశం ఇప్పుడు ఈ 2 క్యాంపస్లు కొలాబరేషన్ కారణంగా దక్కుతుంది. చాలా అరుదైనటువంటి అవకాశం, చాలా మంచి అవకాశం. ఎందుకంటే మీరు బీటెక్ పూర్తి చేస్తూనే ఎంబీఏకి తగ్గట్టు సర్టిఫికేట్ కూడా వస్తే మీరు అటు మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలన్నా, ఇటు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలన్నా 2 ఆప్షన్స్ మీ చేతుల్లో ఉంటాయి. కాబట్టి చాలా మంచి అవకాశంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. విశాఖపట్నంలోని ఐఐఎంలో చేరాలంటే మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి చాలా మంచి ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో విశాఖపట్నం ఐఐఎంకి చాలా మంచి ర్యాంక్ కనిపిస్తుంది. సో అలాంటి క్యాంపస్లో మీరు ఎటువంటి ఎంట్రన్స్ లేకుండానే ఎంబీఏ సర్టిఫికేట్ సాధించే దానికోసం అవకాశం ఉందంటే చూడండి ఎంత మంచి ఛాన్సో. ఖచ్చితంగా ఎన్ఐటి జలంధర్ ఐఐఎం విశాఖపట్నం చేసుకున్నటువంటి ఈ కొలాబరేషన్ కారణంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎవరైతే జలంధర్ ఎన్ఐటిలో చేరతారో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశంగా చెప్పచ్చు. ఇప్పుడు అక్కడ జలంధర్లో చదువుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం అందిస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీటెక్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ అవకాశం ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేం. కానీ నెక్స్ట్ ఇయర్ అంటే 2025-26లో బీటెక్ ఎన్ఐటి జలంధర్లో చేరబోతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంచి అవకాశం. ఎందుకంటే 5 ఏళ్ల పాటు కోర్సు తీసుకుంటే వాళ్ళకి ఎంబీఏ సర్టిఫికేట్ వస్తుంది, 4 ఏళ్లకే బీటెక్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఇంకో ఇయర్లో ఎంబీఏ సర్టిఫికేట్ కూడా విశాఖపట్నం ఐఐఎం నుంచి వస్తుంది. అంటే ఎన్ఐటి ఐఐఎం 2 సర్టిఫికేట్లు, 2 ట్యాగులు మీ చేతుల్లో ఉంటాయి. చూడండి ఎంత మంచి సదుపాయం ఇది. అదే రీతిలో 4 ఏళ్ళ కోర్సు మాత్రమే ఐఐఎం విశాఖపట్నంలో మేము చేద్దాము అని అనుకుంటే 4 ఏళ్ళు చేసినటువంటి వాళ్ళకు కూడా డిబిఎం అంటే డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆ సర్టిఫికేట్ కూడా అందిస్తారు. పూర్తిగా మనం 5 ఏళ్ళే చదవాలి, ఎంబీఏ కోసం 5 ఏళ్ల పాటు మనం అవసరమైనటువంటి టెస్టులు రాయాలి అనేటువంటి అవసరం లేకుండా మీరు 4 ఏళ్ల బీటెక్ డిగ్రీతో పాటుగా డిబిఎం సర్టిఫికేట్ను కూడా మీరు ఐఐఎం విశాఖపట్నం నుంచి సంపాదించవచ్చు. అంటే ఏకకాలంలో 2 సర్టిఫికేట్లు సాధించేదానికి తగ్గట్టుగా ఇప్పుడు నూతన విద్యా విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పులతో ఇలాంటి అవకాశం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటి జలంధర్
ఐఐఎం విశాఖపట్నం ద్వారా లభిస్తోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం దీన్ని మిస్ కావద్దు. ఎందుకంటే వీటితో పాటు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏకకాలంలో 2 సర్టిఫికేట్లు మీరు ఎన్ఐటీలో బీటెక్ అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తూనే బయట బీఈడీ కూడా పూర్తి చేసేదానికి అవకాశం ఉంది. ఇతర కోర్సులు ఏదైనా చేసేదానికి ఛాన్స్ ఉంది. కానీ ఐఐఎం లాంటి సంస్థ నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్కి దానికి ఉన్నటువంటి వాల్యూ కానీ, మార్కెట్లో దానికి ఉన్నటువంటి గుర్తింపు కానీ అవన్నీ వేరే లెవెల్ కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఎన్ఐటి జలంధర్, ఐఐఎం విశాఖపట్నం ఏకకాలంలో 2 డిగ్రీలు సాధించేటువంటి అవకాశాన్ని పరిశీలించండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోండి. చాలా అరుదైన, చాలా మంచి అవకాశంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో తెలిసేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.